హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇలా ఎందుకు చెప్తున్నా అంటే రోజు రోజుకి మనకి ఒక ఫ్యామిలీ లాగా అయిపోతున్నాం అనమాట. ఇంతకుముందంతా ఒక లెక్క, ఇప్పుడు కొంచెం కొంచెం అందరూ కూడా నాకు మంచిగా కామెంట్స్ పెట్టడంలోనూ ఇంకా సపోర్ట్ చేయడంలోనూ అందరికీ థ్యాంక్ యూ. అయితే నేను ఎందుకు టిఫిన్స్ ఆపేసా అంటే ఎందుకు అనేది వీడియో పెట్టాను కదా, అక్కడ ట్రాఫిక్ వాళ్ళు వద్దని చెప్పేశారండి. అందుకే నేను వీడియో అది టిఫిన్స్ అనేది పెట్టట్లేదు. అలా అని చెప్పేసి ఇంట్లో ఉన్నా కూడా అదే టైం వేస్ట్ అవుతుంది కదా, అదే ఉద్దేశంతో నేను స్వీట్స్ అండ్ స్నాక్స్ ఇంకా ఇడ్లీ రవ్వ అదే దోశ పొడి అది ప్రిపేర్ చేసి సేల్ చేస్తున్నా. అంటే ఏదో మీరు ఇంతమంది నాకు సపోర్ట్ చేస్తున్నారు కదా అని చెప్పి అందరినీ ఆర్డర్ చేయండి అని అయితే నేను చెప్పను. ఆ మైండ్ సెట్ కాదు నాది. ఎందుకు అంటే నేను ఆఫ్లైన్లో కూడా నాకు సేల్ అయితే మీకు ఇష్టమైతేనే తీసుకోండి అనే చెప్తాను ఎవరికైనా సరే. అలా అని చెప్పేసి నేను చేస్తున్నా కదా, మీరు ఆర్డర్ చేయండి, ఇది ఇలా ఉంటుంది, అది అలా ఉంటుంది, సూపర్గా ఉంటుంది అని చెప్పండి. నేను అది నా మైండ్ సెట్ కాదు. వీలైనంత ఎవరికైనా సరే అవసరం ఉంటేనే కొంటాము ఏదైనా సరే. ఒకవేళ అంత మంచిగా మాట్లాడి కొనిపించుకున్నా సరే ఒకసారి నేను మీ మనీ తీసుకోగలను, మళ్ళీ అయితే తీసుకోలేను కదా. సో అదైతే నా మైండ్ సెట్ కాదు. ఇంతకుముందు అయితే టిఫిన్స్ చేస్తూ ఉన్నా కదా, నాకు ఇంట్లో పనులు టిఫిన్స్ చేయడం అనేది బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండేదాన్ని అనమాట. ఇప్పుడు సడన్గా ఒక 10 days టిఫిన్స్ ఆపేసరికి నా మైండ్ అసలు పని చేయట్లేదు వాస్తవం చెప్పాలంటే. అరే ఇట్లా ఇంట్లో ఉన్నా కూడా ఇట్లా అయిపోతుంది కదా టైము. సరే వేరే ప్లేస్ పెడదామా అనుకున్నాను. మళ్ళీ ఏంటంటే ఇంక మళ్ళీ వేరే ప్లేస్ అంటే నాకు కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ఇది నేను ఇంతకుముందు పెట్టేది ఏంటంటే మా బాబు స్కూల్కి కొంచెం దగ్గరలో. ఇప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఎక్కడైనా దూరం అనుకో మళ్ళీ సెట్ అవ్వడం టైం పడుతుంది. అలా అని చెప్పేసి నేను ఇంకా కొద్ది రోజులు ఆపి మళ్ళీ అయితే స్వీట్స్ అలాగే స్నాక్స్ పౌడర్ అంటే రాగి ఇడ్లీ పౌడర్ అలాగే మిల్లర్స్ దోశ పౌడర్ అనేది ప్యాక్ చేస్తున్నాను అనమాట. కారం పొడులు కూడా ఉంటున్నాయి. నిన్నైతే అరిసెలు చేశాను. నైట్ అరిసెలు చేసే వరకు 11 అయిపోయింది. అంటే నేను టిఫిన్సే సేల్ చేసుకోగలిగేదాన్ని. అది రోజు కూడా ఉండవు, అవి హాఫ్ డే కల్లా అయిపోతుంది. ఏంటి చట్నీ అయితే హాఫ్ డేకే ఖరాబ్ అవుతుంది కదా, మార్నింగ్ పడితే ఆఫ్టర్నూన్ కల్లా ఖరాబ్ అవుతుంది. అలాంటిదే సేల్ చేసుకున్నాను. ఇప్పుడు మిమ్మల్ని బలవంతంగా అయితే కొనమని అయితే నేను ఎవరిని చెప్పను. ఒకవేళ ఇష్టమై కావాలి అనుకుంటేనే కొనుక్కోండి. ఇది చూసారా మా పిల్లలు అయితే ఎంత ఆగమాగం చేస్తున్నారో. ఇన్ని రోజులు చెప్తే వినేవాళ్ళు, ఇప్పుడైతే వినట్లేదు. ఎందుకు అంటే ఏమో మరి, అంటే నేనేదో బిజీలో ఉండి చెప్తే వాళ్ళకి అర్థమైపోయి వినేవాళ్ళు. ఇప్పుడు నేనంటే ఇంటి దగ్గరే ఉన్నా కదా, వాళ్ళకి చేయొచ్చులే మమ్మీ చేస్తుందిలే అని అయితే బద్ధకం అయిపోయింది. నేను కదా ఇంటి దగ్గర ఉంటే బద్ధకంగా ఎలాగ అనిపిస్తుందో వాళ్ళకు కూడా మా మమ్మీ ఖాళీగానే ఉంది కదా అని చెప్పేసి వాళ్ళకి ఏ పని చేయబుద్ధి వేయట్లేదు. ఇక్కడైతే అంటే ఇన్ని రోజులు టిఫిన్స్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇల్లు మేనేజ్ చేస్తూ సడన్గా ఆపేయాలి అంటే అవ్వట్లేదు. అంటే డబ్బుల విషయమే అని కాదులేండి, ఏదో వర్క్ చేస్తూ అలా సడన్గా ఆగిపోవాలి అంటే ఎందుకో అది ఇష్టం లేదు. అందుకని ఇది స్నాక్స్ అయితే స్టార్ట్ చేశాను. బలవంతంగా ఏమి కొనద్దు, ఒకవేళ మీకు అవసరం అనుకుంటేనే కొనండి. వీలైతే దగ్గరలో వాళ్ళంటే తీసుకోండి. ఎందుకు అంటే దగ్గరలో వాళ్ళకి అంటే ఏమంటారు, మనం డైరెక్ట్గా కొన్నా సరే వేస్ట్ అవ్వదు మనీ. ఏంటంటే ఇప్పుడు ఒక కేజీకి 150 రూపీస్ పే చేశాను. ఏంటి DTDCకి. అలా కాకుండా దగ్గరలో ఉన్నారనుకోండి, ఆ పైసలు అనేది ఇటు మీరు తిన్నట్టు లేదు, నేను తిన్నట్లేదు, మధ్యలో వేస్ట్ అవుతుందని నాకు అనిపించింది. అందే చెప్తున్నా. అలా అని చెప్పేసి వేరే వాళ్ళ మనీ నిష్కారణంగా తీసుకునే ఉద్దేశం ఏమాత్రం లేదు నాకు, అలా ఉండదు కూడా. ఇక్కడ నేనేమనుకున్నా, ఇంకా వస్తుందిలే అని చెప్పేసి అనుకున్నాను. యూట్యూబ్ మనీ నాకు 26th కల్లా రావాలి. ఆ 26th అయితే రాలేదు, మళ్ళీ ఈ 26th వస్తుంది అని చూపిస్తుంది. ఎప్పుడన్నా రానియండి. అలా అని చెప్పి అట్టని కాదు, వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశాను. నేనే కాదు చాలామంది కూడా ఇంకా వస్తుంది వీడియో కోసం కూడా నా యూట్యూబర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు అనమాట. ఈ సిస్టర్కి మనీ వస్తుంది వీడియో పెట్టి చూద్దాం అన్నట్టు వెయిట్ చేస్తున్నారంట. నాకైతే కామెంట్లోను ఫోన్లోనూ చెప్పేవాళ్ళు. వీలైతే చూస్తున్నా, ఈ 25th వరకు రాకపోతే ఇంకేమో తెలీదు. మా వారు మెయిల్ పెట్టారు. అయితే ఏమైంది, ఈ నెక్స్ట్ 25th కల్లా 21 to 26th లోపల వస్తుంది అని అయితే మళ్ళీ వాళ్ళు రిటర్న్ మాకు మెయిల్ పెట్టారు అనమాట. ఇంకా ఎంత చేసినా కూడా అదే పని ఉంటుంది. ఒకవేళ మనం బయటికి వెళ్తూ ఒక 500 అయినా సరే మనం సంపాదించుకుంటే ఒకలాగా అనిపిస్తుంది. ఇంట్లో పనులన్నీ చేసుకొని ఖాళీ కూర్చున్నా అట్లా ఇష్టం ఉండదు అనమాట.
ఎందుకంటే నేను ఇంతకుముందు టిఫిన్ సేల్ చేస్తూ నాకంటూ ఎంతో కొంత ఇన్కమ్ వచ్చేది కదా. సడన్గా అంటే ఓకే, అదే రావాలి జరగాలి అని కాదు నా ఉద్దేశం. మళ్ళీ మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారో నాకు అర్థం కావట్లేదు. అలా అని చెప్పేసి ఉట్టిగా ఉండడం ఇష్టం లేదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నాకు ఉట్టిగా ఉండడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇదే కాదు, ఇంతకుముందు టైలరింగ్ కూడా చేసేదాన్ని. ఈ విషయం కూడా చెప్పాను మీకు ఇంతకుముందు వీడియోల్లో కూడా, చాలా వీడియోల్లో చెప్పాను. నాకు టైలరింగ్ కూడా వచ్చు. ఇంతకుముందు టైలరింగ్ కూడా చేసేదాన్ని. ఏంటి, చిన్న ఆయన ఇంటి దగ్గర ఉండేటప్పుడు ఏంటంటే ఇంకా బయటకి ఎటు వెళ్ళలేం కదా. చిన్న బాబు ఎప్పుడైతే హాఫ్ డే స్కూల్కి అట్లా అయిపోయిందో ఇంకప్పుడు నేను ఆలోచిస్తున్నా. తర్వాత అయితే టిఫిన్స్ పెట్టాను. అయితే హాఫ్ డేకే తెచ్చుకునేది ఉండే స్టార్టింగ్లో. మా బాబు అప్పుడు 2 years హాఫ్ డేకే తెచ్చుకునేది ఉండే. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు 3:30 వరకు అయితే ఇద్దరికి 3కి 3:30కి ఇట్లా టైం ఉందన్నమాట. కాబట్టి టిఫిన్ అనేది నాకు మధ్యాహ్నం రెస్ట్ దొరికేది. ఆ టైంలో రెస్ట్ తీసుకొని మార్నింగ్ అనేది టిఫిన్ చేస్తా. వీళ్ళు లేకముందే టిఫిన్స్ అనేది ప్రిపేర్ చేసుకునేదాన్ని వీలైనంత వరకు. ఒకవేళ అది మిగిలినా కూడా నాకు పెద్ద లాస్ ఏమీ లేదు. ఏంటంటే అదొక నాకు వర్క్ లాగా అనిపించేది. నేను ఒక పని చేస్తున్నా అనే నా మైండ్ సెట్ ఉండేది. కానీ ఒకరోజు మిగిలినా ఒకరోజు అయిపోయినా ఏమంత పెద్ద ఆలోచించేదాన్ని కాదనమాట. ఇలా ఒకవేళ ఎవరైనా సరే ఇంట్లోనే ఉండి చేయాలి అనుకున్నప్పుడు మనం ఏంటంటే చిన్న చిన్నగా స్నాక్స్ ఐటెం, ఎక్కువ కాదు, అవ్వక్కులు అలా చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు కర్జికాయలు అనేది కాస్ట్ తక్కువ పడుతుంది, అరిసెలు అనేది కాస్ట్ తక్కువ పడుతుంది, ఇంకా బూందీ కూడా ఎక్కువ ఏం కాస్ట్ పడదు. ఇంకోటి ఏంటంటే మురుకులు, బూందీ ఇలాంటివి కొంచెం కాస్ట్ తక్కువ పడుతుంది. ఒకవేళ ఎవరైనా అడిగితే డ్రై ఫ్రూట్ లడ్డు, అంటే ఆన్లైన్లో అని కాదు, అందరూ ఆన్లైన్లోనే చేయాలి అని కాదు, ఆఫ్లైన్లో అయినా. ఇప్పుడు మన చుట్టుపక్కల ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. ఒకవేళ వాళ్ళు ఎవరైనా ఒకవేళ మీతో మాట్లాడగలుగుతుంటే అట్లయినా చెప్పండి. అలా లేదు మాకు ఎవరు తెలియదు అనుకున్నప్పుడు ఒక చిన్న పాంప్లెట్ లాగా ఒక 50, 100 అట్లా కొట్టించి అక్కడక్కడ ఎవరైనా పిల్లల చేత లేకపోతే ఎక్కడైనా సరే అక్కడక్కడ ఇచ్చేలాగా, అంటే మీరు ఒకవేళ ఆ వాట్సాప్ నెంబర్ సపరేట్ తీసుకొని ఇలా మీ బిజినెస్ పరంగా మీరు వెళ్ళాలి అనుకుంటే, ఒకవేళ ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో ఎవరికైనా ఇవ్వగలగాలి, మేము ఏదైనా చేసి ఇవ్వగలగాలి, సేల్ చేసుకోగలగాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి, చిన్న చిన్న పాంప్లెట్ లాగా మనం రెడీ చేసుకొని మన పర్సనల్ నెంబర్ ఇవ్వద్దు. ఒకవేళ మనకు బాగా తెలిసిన వాళ్ళకి మాత్రమే మన పర్సనల్ నెంబర్ ఇవ్వాలి. అలా మన పర్సనల్ నెంబర్ ఇవ్వకుండా వేరే సిమ్ కొనుక్కొని ఒక ఫోన్ తీసుకొని అలా వాట్సాప్ పెట్టేసుకున్నాం అనుకోండి. అంటే ఆ నెంబర్కి కాల్స్ రాకుండా ఓన్లీ వాట్సాప్లో మెసేజ్ లాగో లేకుంటే కాల్ వచ్చిన ప్రాబ్లం ఏముంటుంది లేండి. ఒకవేళ వీలైనంత వరకు అలా కూడా మనం బిజినెస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో ఏంటంటే మీకు వీలును బట్టి చుట్టుపక్కల ఇవి ఏంటి అంటే ఖరాబ్ అవ్వవు కదా, స్నాక్స్ ఐటమ్స్ లేదా పొడులు ఇలాంటివి అయితే ఖరాబ్ అవ్వదు. ఓకే, అలాంటివి అయితే ధైర్యంగా చేసుకోవచ్చు. ఒకరోజు అటు ఇటు అయినా అయిపోతుంది. లేదు మేము పికిల్స్ బాగా పెట్టగలము అనుకుంటే ఇప్పుడు ఆన్లైన్లో అయితే కాస్ట్ చాలా ఎక్కువ ఉంది. అలా కాకుండా మనం కొంచెం తక్కువ ప్రైస్లో పెట్టి ఆఫ్లైన్లో అయినా మనం చుట్టుపక్కలంతా సేల్ చేసుకోవచ్చు అనమాట. మనకి దగ్గరలో ఒక 2 కిలోమీటర్ ఇంట్లో దూరంలో ఎవరికైనా కావాలి అనుకొని వాళ్ళు ఒకవేళ ఫోన్ చేసినా లేదు మెసేజ్ పెట్టినా మనం అందించేలాగా ఉండాలన్నమాట. అట్లా ఉన్నా సరే మనము ఇంట్లో ఉండి కూడా ఇది మంచిగానే ఉంటుంది ప్లాను, తప్పేముందండి. మనం ఇంట్లో ఉంటాము, ఇంట్లో ఉండి మనకి వచ్చిన వంట ఏదైనా సరే ఒకవేళ అది వాళ్ళకి పిక్ కానీ వీడియో కానీ అట్లా పెట్టినాం అనుకోండి. ఇప్పుడు ఆన్లైన్ యూట్యూబ్ ఛానలే అందరికి ఉండాలని లేదు. అలా లేకుండా మనం వాళ్ళకి నచ్చితే, ఒకవేళ అలాగే లేదు అంటే మన వాట్సాప్ నెంబర్కి ఇదేంటంటే స్టేటస్ పెట్టి రోజు ఏం వంట చేస్తున్నామని స్టేటస్ పెడతా ఉంటే ఒకవేళ ఎవరికైనా నచ్చితే వాళ్ళు ఒకసారి తెచ్చుకోవచ్చు మన దగ్గర తీసుకొని. బాగుంటే కానీ ఇంకొకరికి చెప్తారు. అదేవిధంగా డే బై డే అలా గ్రో అవుతుంది అనమాట. నేను ఒక ప్లాన్ చెప్తున్నా అంతే, ఇదే చేయాలి అని ఏం లేదు. నాకు తోచింది నేను చెప్పాలి అనుకొని చెప్తున్నాను. ఇష్టమైతే ఫాలో అవ్వండి, లేదంటే ఓకే, వీలైతే మన ఇష్టంను బట్టి. ఇంతకుముందు ఏంటంటే నేను టిఫిన్స్ చేసేదాన్ని కాబట్టి మా పెద్దోడు ఒకరోజు హాలిడే ఉండే, చిన్నాయనకైతే స్కూల్ ఉండే, పెద్దాయనకైతే హాలిడే ఉండే. నేను ఇచ్చేసరికి ఇల్లు అయితే ఇంత నీట్గా పెట్టిండు. ఇప్పుడైతే కావాలని ఇల్లు మొత్తం చెత్త చేస్తుండు మా పెద్దోడు. అంతే కదా, ఏదైనా ఇప్పుడు పక్కన వాళ్ళు బిజీగా ఉన్నారు అంటే మనం సైలెంట్గా ఉంటాం, పక్కన వాళ్ళు సైలెంట్గా ఉంటారు అంటే మనం ఏదో ఒక పని చేస్తా వాళ్ళకి పని పెడతా ఉంటాం. ఇట్లే ఉండరు మా పిల్లలు అయితే. మీ పిల్లలు ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ ఏదైనా నేను బిజీగా ఉన్నాను అనుకో వాళ్ళు ఇంకా అల్లరి ఏం చేయరు, సైలెంట్గా ఉంటారు. లేదు నేను ఏదో వీళ్ళతో మాట్లాడతాను, వీళ్ళతో ఇంకెక్కువ చనువుగా ఉన్నాను అనుకోండి, అమ్మ జోకొట్టవా, అమ్మ
రైమ్స్ చెప్పవా లేకుంటే కథలు చెప్పవా అని అయితే ఈ మధ్యన చాలా మా చిన్నోడితో చాలా సతాయిస్తున్నాడు. ఇంకా పెద్ద ఆయన అంటే మామూలే, చిన్నోడే ఎక్కువ అన్నమాట. ఎందుకంటే ఆడు ఇప్పుడిప్పుడు కొంచెం పెద్దగా అవుతున్నాడు. పెద్ద ఆయన అయితే కొంచెం అర్థం చేసుకుంటాడు, చిన్నోడైతే అర్థం చేసుకుంటాడు కానీ మరీ అంత మెచ్యూర్ మైండ్ కాదు. పెద్ద ఆయన అయితే అట్లా కాదు, ఇంకా అమ్మ లేకపోయినా ఎవరు లేకపోయినా వాడికి వాడు అన్ని పనులు అయితే చేయగలడు. చిన్నోడు అట్లా కాదు, ఎప్పుడు అమ్మ చుట్టూ ఉండాలి ఏదో ఒక టైంలో. లేదు స్కూల్కి పోతే అంటే అదొక వెళ్తాడు కానీ ఇంటి దగ్గర ఉంటే మాత్రం నా చుట్టూనే తిరుగుతాడు. అది ఏం పని లేకపోయినా సరే అమ్మ అమ్మ అని 100 సార్లు పిలుస్తాడు. అంతే, ఏదైనా మనం ఎలా నేర్పిస్తామో అట్లే ఉంటారు. కాకపోతే మనం బిజీగా ఉండము అని వాళ్ళకి మైండ్ పరంగా అర్థమవుతుంది. అలా లేదు, మనం ఖాళీగా ఉన్నాం అనుకోండి, ఇక మేము ఏం చెప్పినా చేస్తారు మా పేరెంట్స్ అన్నట్టు వాళ్ళ మైండ్ అలా ఫిక్స్ అవుతుంది అన్నమాట. అంతే కదా, మనం ఎట్లా ఆలోచిస్తే దాన్ని బట్టి మన మైండ్ అట్లా మారుతుంది. ఇక అంతే. ఒకవేళ టిఫిన్సే చేయాలనుకోండి, ఇలా అయినా పర్వాలేదు. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా ఒకవేళ వాళ్ళ ఆఫీస్ లేకుంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ స్కూల్లోకి వెళ్ళే వాళ్ళు కానీ ఇలా ఎవరైనా ఒకవేళ రోజు డైలీ ఏంటంటే హాస్టల్ వాళ్ళకి ఇలాంటి వాటిలకు కూడా మనం పాంప్లెట్స్ అనేది పంచామనుకోండి, లేదు మీరు టిఫిన్స్ చేస్తారా, బిర్యానీస్ చేస్తారా, అలాంటివి మనం పాంప్లెట్లు అది పంచుకొని చుట్టుపక్కల వేరే నెంబర్ అనేది తీసుకొని పెట్టుకున్నాం అనుకోండి, అలా అయినా సరే మనకు ఇదొక బిజినెస్ ప్లాన్ లాగా ఉంటుంది, ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది, మనం వర్క్ చేస్తున్నట్టు ఉంటుంది. ఇదొక ప్లాన్ అంతే. నచ్చిన వాళ్ళు ఫాలో అవ్వచ్చు, లేదంటే లేదు. ఇంతకుముందు ఇట్లానే చెప్తున్నాను కాబట్టి ఇదొకటి చెప్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.